ధర్మరాజు దివ్యరథంలో స్వర్గానికి వెళ్ళిన తరువాత ఏం జరిగింది? దుర్యోధనుడు స్వర్గంలో మరియు పాండవులు, ద్రౌపది, కర్ణుడు నరకంలో ఎందుకున్నారు? ఆ దేవరహస్యం ఏమిటి? స్వయంగా యమధర్మరాజు కొడుకు అయిన ధర్మరాజు అంతటి ధర్మమూర్తి నరకానికి ఎందుకు వెళ్లారు? నరకం చూసి ధర్మరాజు ఎందుకు భయపడ్డారు? మరియు నరకలోక వర్ణన, మరి నరకంలో ఏం జరిగింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణుడు మరణించిన తరువాత పాండవులు కృష్ణుడు లేని లోకంలో ఉండలేం అని భావించి పట్టు వస్త్రాలను విడిచి నారచీరలు ధరించి భూమికి ప్రదక్షిణగా తీర్థయాత్రలు చేయడం ప్రారంభించారు. మార్గంలో ధర్మరాజుని కుక్క అనుసరించసాగింది. అలా వాళ్ళు కేదారం చేరుకొని స్వయంగా కేదారేశ్వరుని దర్శనం చేసుకొని స్వర్గానికి మార్గం తెలుసుకున్నారు. ఈ మార్గంలో ద్రౌపది, తన సోదరులు అందరూ మరణించగా ధర్మరాజు మరియు ఒక కుక్క మాత్రమే ఇంద్రుని వరకు చేరుకోగలిగారు. అప్పుడు కుక్క గురించి ఇంద్రునికి మరియు ధర్మరాజుకు చర్చ జరగగా ధర్మరాజు కుక్క కోసం స్వర్గాన్ని వద్దని ఇంద్రుడితో చెప్పగానే కుక్క కాస్త యమధర్మరాజులాగా మారిపోయింది. యమధర్మరాజు మరియు ఇంద్రుడు చెరుకు చెయ్యి పట్టుకొని ధర్మరాజును ఒక దివ్య రథంలోకి ఎక్కించారు. ఇంకా ఆ తరువాత ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కళ్ళు మూసి తెరిచేలోగా స్వర్గం చేరుకున్నారు. స్వర్గం చేరుకోగానే ధర్మరాజు ఇంద్రుడితో ద్రౌపదిని తన సోదరును చూపించవలసిందిగా కోరతారు. అప్పుడు ఇంద్రుడు ఒక దూతను పిలిచి, ఇదిగో ఈయన ధర్మరాజు, ఇతనికి ద్రౌపదిని తన సోదరులను చూపించు అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. నారదుడు కూడా ధర్మరాజు మరియు దూతతోనే నడవసాగారు. ఇంకా దూత, నారదుడు, ధర్మరాజు స్వర్గంలో తిరుగుతుండగా ముందుగా వారికి ఒక భవనంలో పెద్ద సింహాసనం మీద దివ్య శరీరంతో దుర్యోధనుడు కనిపించాడు. ఇంకా ధర్మరాజుకు ఒళ్ళు మండిపోయింది. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదన్నట్లు స్వర్గం వచ్చిన ఈ దుర్యోధనుడే ముందుగా కనిపించాలా అని అనుకుని దూతతో, దూత, నేనేదో నా భార్యను సోదరులు చూపించమంటే ముందుగా ఈ దుర్యోధనుడు చూపించావు. ఈ దుర్మార్గుడి వల్లే మేము ఈ భూలోకంలో అష్ట కష్టాలు అనుభవించాము. వీడి వల్ల ఎంతో మంది చనిపోయారు అని అంటుండగా నారదుడు ధర్మరాజుతో, ఈ దూత ఏం చేశాడు పాపం? ఇతని మీద చిరాకు పడుతున్నావు? ఈ దుర్యోధనుడు యుద్ధంలో వెన్ను చూపకుండా వీరుడులాగా చనిపోయి వీరస్వర్గం అలంకరించాడు. అందుకే ఈ వీరసింహాసనం మీద దివ్య శరీరంతో కూర్చున్నాడు. ఇతడు చనిపోయి దివ్య శరీరం పొందాడు కాబట్టి ఇతడికి పాతవి ఏమీ గుర్తుండవు. నువ్వు స్వర్గానికి వచ్చావు కాబట్టి ఈ దుర్యోధనుడి మీద కోపం, ద్వేషం వదిలిపెట్టు. పుణ్యలోకంలోకి వచ్చిన తరువాత పుణ్యలోకంలో ఉన్నట్లే ఉండాలి అని అనగానే ధర్మరాజు ఎంతో దిగులుతో, నా సోదరులను, ముఖ్యంగా నా వల్లే చనిపోయిన కర్ణుణ్ణి చూద్దామనుకుంటే ముందుగా ఈ దుర్యోధనుడు కనిపించాడు. అందుకే చిరాకు పడ్డాను. ముందుగా నా సోదరులను, భార్యను చూపించండి అని అడగగానే నారదుడు, కంగారు పడకు నాయనా, చూపిస్తాం పద అని దూతతో బయలుదేరారు. ఇంకా దారి మధ్యలో ఎంతో మంది రాజులను, దుశ్శాసనుణ్ణి, సైంధవుణ్ణి ఇలా ఎంతో మందిని చూశారు. కానీ ధర్మరాజు మనస్సు అంతా కర్ణుడి మీదకే వెళ్ళిపోయింది. అన్నగారిని అనవసరంగా చంపేశానేమో అని బెంగగా ఉండడంతో కర్ణుడు ఏడి అని దూతను అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు దూత ధర్మరాజుతో, కంగారు పడకు నాయనా, స్వర్గం అంటే మాటలా? ఎంత తిరిగితే స్వర్గానికి వస్తావు అని తిప్పుతూ ఇంకొంచెం దూరం వెళ్ళాక హఠాత్తుగా అప్పటిదాకా మంచి సువాసన గల ప్రాంతం మొత్తం మారిపోయింది. అగరత్తులు, చందనం మరియు రకరకాల పరిమళాల వాసనతో ఉన్నటువంటి గాలులు పోయి చలిగాలి కాస్త వేడిగాలిగా మారిపోయింది. అలా వెళ్ళగా వెళ్ళగా ఎక్కడ చూసినా నెత్తురు, మాంసపు ముద్దలతో కూడిన చెరువు కనబడింది. అది ఒక పెద్ద చెరువు. ఆ చెరువు మొత్తం మాంసం, రక్తం, చీముతో నిండిపోయింది. ఇంకా వెంట్రుకలు, పుర్రెలు, ఎముకలు మరియు కుళ్ళిపోతున్న శవాలతో నిండిపోయి దుర్వాసన రాసాగింది. అక్కడ పెద్ద పెద్ద అడవి ఈగలు, దోమలు తెగ కుట్టేస్తున్నాయి. భయంకరమైన కటిక చీకటి. ఇదంతా చూసి ధర్మరాజే వణికిపోయాడు. పెద్ద పెద్ద కాకులు, ఏనుగును సైతం తమ కాళ్లతో సునాయాసంగా ఎత్తుకుపోగలిగేనంత పెద్ద కాకులు, పెద్ద ముక్కులతో, నల్లటి శరీరంతో కావ్ కావ్ అని అరుస్తూ ముక్కులతో అక్కడున్న వారిని పొడవసాగాయి. ఒక పక్క గుడ్లగూబ అరుపులు. ఈ ప్రాంతం ఏదో కాదు, భయంకరమైన నరకం. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక
పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకి కత్తులే ఆకులుగా ఉన్నటువంటి వనం, అదే అసిపత్ర వనం. కత్తులే ఆకులుగా ఉన్నటువంటి చెట్ల మీద నల్లటి యమకింకరులు కొంతమంది చేరి పాపాత్ముల శరీరాన్ని ఆ కత్తుల మీద పైకి కిందకి జరుపుతూ కోస్తున్నారు. అది చూసి ఇంతటి యమధర్మరాజు కొడుకు సాక్షాత్తు ధర్మమూర్తి అయిన ధర్మరాజు కూడా వణికిపోసాగారు. అప్పుడు దూతతో, స్వర్గం అన్నావు, స్వర్గం పోయి ఇలా కనపడుతుందేంటి? ఒక పక్క చీము నెత్తురు ఉన్నటువంటి నది ఏమిటి? ఈ దుర్వాసన ఏమిటి? ఈ శివాలు ఏమిటి? వాటికి తోడు ఈ చెట్లకి కత్తులు ఆకులుగా ఉండటం ఏంటి? వాటి మీద పాపాత్ముల శరీరం కోయడం ఏంటి అంటుండగా ఇంకో పెద్ద నది కనబడింది. ఆ నదిలో మొత్తం తుప్పు పట్టిన పెద్ద ఇనప ముళ్ళు. ఆ ముళ్ళ మీద పాపాత్ములు కొడుతూ పరిగెత్తిస్తున్నారు, ఈడ్చేస్తున్నారు. వారికి మేకులు దిగుతుంటే ఆర్తనాదాలు, హాహాకారాలు చేస్తున్నారు. ఈ ఇనుప ముళ్ళు ఉన్న ప్రాంతాన్ని చూసి, ఈ నదిలో ముళ్ళ మీద నేను నడవాలా దూత అని ధర్మరాజు అడగగా, అప్పుడు దూత, లేదు లేదు ధర్మరాజా, అవి పాపాత్ములకు ముళ్ళు, కానీ నీలాంటి ధర్మాత్ములకి అవి పూలు అని పలికారు. ధర్మరాజు ఆ నది మీద కాలు మోపంగానే పూల మీద నడుస్తున్నట్లుగా అనిపించింది. దూత, ఈ వాతావరణం చూస్తే నాకు చిరాకుగా ఉంది. ఇక్కడ జరిగేదంతా చూడలేకపోతున్నాను. వెనక్కి వెళ్దామా నారదా, వెనక్కి వెళ్దామా అని అన్నారు. ఈలోపు చీకట్లో నుంచి కొంతమంది, అయ్యా మీరెవరో ఇక్కడికి వచ్చాక మాకు సుఖంగా ఉంది. మీరు రాకముందు ఈ ప్రాంతం అంతా దుర్వాసనగా ఉంది. మీరు వచ్చాక దుర్వాసన పోయి సువాసన రాసాగింది. మరియు వేడి తగ్గి ఈ ప్రాంతం అంతా చల్లగా మారింది. మా కోసం కొంచెం సేపు ఇక్కడ ఉండండి అని అరిచారు. అప్పుడు ధర్మరాజు, ఇంతకీ మీరు ఎవరు అని అడగగానే, నేను కర్ణుడిని, నేను ద్రౌపదిని, నేను భీముడిని, నేను అర్జునుడిని, నేను నకులుడిని, నేను సహదేవుణ్ణి అనే మాటలు వినిపించాయి. ధర్మరాజు ఎంతో దుఃఖించి, ఎంతో పాపం చేసిన దుర్యోధనుడు స్వర్గంలో సింహాసనం మీద కూర్చొని సుఖం అనుభవిస్తున్నాడా? ఏదో చీమకాలంతా పాపం చేసిన నా సోదరులు ద్రౌపది నరకంలో ఉన్నారా? ఇదెక్కడి న్యాయం? పైగా నేను రాబట్టి నా సోదరులకు సుఖంగా ఉందా? అయితే నా సోదరులు సుఖంగా ఉండడం కోసం నేను ఇక్కడే ఉంటాను. వీళ్ళు ఎక్కడ ఉంటే నాకు అక్కడే సంతోషం. కాబట్టి దూత, ఇక్కడ నుంచి రాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నారు. అప్పుడు దూత, లేదు లేదు ధర్మరాజా, ఇంద్రుడు వీరిని చూపించి మిమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేయమన్నారు స్వర్గానికి అనగానే ధర్మరాజు, అయితే ఆయన్నే రమ్మను, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని పలుకగానే ఇంద్రుడు, యముడు అక్కడికి ప్రత్యక్షమయ్యారు. వారి రాకతో ఆ కొంచెం యమలోక ప్రదేశం స్వర్గంలాగా మారిపోయింది. అప్పుడు యముడు ధర్మరాజుతో, చూసావా నాయనా, యమలోకం కూడా నీ వల్ల స్వర్గంలాగా మారిపోయింది. వైతరిణి నది ఏమో మందాకిని నదిగా, ముళ్ళు పూలలాగా మారిపోయాయి. ఇది నీ మహిమ. నీ సోదరులు నరకంలో ఉంటే వారి కర్మ వారిది అని వదిలేస్తావా, లేదా వారి కోసం ఇక్కడే ఉంటావా అని మళ్ళీ నిన్ను పరీక్షించాను. నువ్వే నెగ్గావు. అలా ఎన్నిసార్లు పరీక్షిస్తే అన్నిసార్లు నువ్వే గెలుస్తున్నావు. నీ ధర్మం చేతిలో నేను ఓడిపోతున్నాను అని అనగానే ఆకాశంలో నుంచి వసువులు, రుద్రులు, గంధర్వులు, ఆదిత్యులు, కిన్నెరులు, కింపురుషాదులు, దేవర్షులు, బ్రహ్మలోకవాసులు, రుద్రలోకవాసులు, విష్ణులోకవాసులు పూల వృష్టి కురిపించారు. అందరూ కూడా జై హో ధర్మరాజా, జై హో అని జయ జయధ్వానాలు పలికారు. నీ ధర్మం వల్ల ఏకంగా నరకమే స్వర్గంగా మారిపోయింది అని ధర్మరాజును పొగడసాగారు. అప్పుడు ధర్మరాజు యముడితో, ద్రౌపది నా సోదరులు ఇక్కడెందుకున్నారు అని అడగగా, భూమి మీద మానవుడిగా పుట్టాక తప్పులు చేయడం సహజం. ఎంత పుణ్యాత్ముడైనా ఎంతో కొంత తప్పు చేస్తాడు, అది మానవ లక్షణం. అలాగే మీ వాళ్ళు కూడా కొన్ని దోషాలు చేశారు. ఆ దోషాలు ఏంటో నీకు తెలుసు. ద్రౌపదికి మీ అందరూ భర్తలే కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. కానీ మీ అందరిలో కన్నా అర్జునుడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ. సహదేవుడికి తన తెలివితేటల మీద, నకులుడికి తను అందంగా ఉన్నాననే అహంకారం, అర్జునుడికి నా అంత ధనుద్ధారి లేడని అహంకారం, భీముడికి నేనెంతో బలమైన వాడిననే అహంకారం. కర్ణుడు గొప్ప దానశీలే, కానీ దుర్మార్గుడైన దుర్యోధనుడితో కలిసి ఎన్నో తప్పులు చేశాడు. అందువల్ల వీళ్ళు నరకంలో ఉన్నారు. వీళ్ళందరికీ కొంచెం కాలం నరకం చూపిస్తాం. ఇది ఒక దేవరహస్యం, అందరికీ చెప్పకూడదు. కానీ నువ్వు ధర్మాత్ముడివి కనుక నీకు చెబుతున్నాం. అది ఏమిటంటే, పుణ్యాత్ములకి పాపాత్ములకి ఒక తేడా ఉంది. పాపాత్ములు యుద్ధంలో చనిపోతే ముందు స్వర్గానికి వచ్చి సుఖాలను అనుభవిస్తారు. పుణ్యం క్షీణించి ఆ తరువాత నరకాల పాలవుతారు. కానీ అసలు పాపం కొంచెంగా పుణ్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు పాప ప్రక్షాళన కోసం నరకం చూపిస్తాం.
అందుకని శిక్షలు వేయలేదు నీకు మీ కుటుంబానికి, ఊరికే నరకం చూశారు అంతే. కాబట్టి దీంతో మీ పాపం కొట్టుకుపోయింది. ఇంకిక్కడ నుంచి శాశ్వత కైవల్యమే. స్వర్గ సుఖాలను అనుభవించాక పునర్జన్మ లేకుండా అయిపోతుంది. అందువల్ల మీరు ఈ తాత్కాలిక నరకం చూసి ఓదార్చుకోండి. కాబట్టి దుర్యోధనాది వాళ్ళు ముందు స్వర్గ సుఖాలు అనుభవించి ఆ తర్వాత దుఃఖాలు అనుభవిస్తారు. మీరు ముందు స్వల్పకాలం దుఃఖం ఈ నరకంలో అనుభవించి ఆ తర్వాత శాశ్వత కైవల్యం పొందుతారు. ఎప్పుడైనా దుఃఖం తరువాత పొందే సుఖం బాగుంటుంది, కానీ స్వర్గ సుఖం పొందిన తరువాత నరక బాధలు అనుభవించడం చాలా కష్టం అని అనగానే ధర్మరాజుకు ఒక సందేహం వచ్చింది. మరి నేనెందుకు నరకానికి వచ్చాను? ఓ, ద్రోణాచార్యులతో అశ్వత్థామ హతః కుంజరహ అని అబద్ధం చెప్పినందుక అని అడగగానే కృష్ణుడు అంతటి వారు, స్వయంగా దేవుడు అధర్మం నశించడం కోసం పుట్టి మీకు గురువుగా ఉండి నిన్ను అశ్వత్థామ హతః అని చెప్పమనంగానే కృష్ణుడు కూడా నా చేత అబద్ధం ఆడిస్తున్నారా అని శంకించావు. ముందుగా ఈ స్వల్ప ధిక్కారం వల్ల నువ్వు నరకం చూడాల్సి వచ్చింది అని సమాధానం ఇచ్చారు. అయితే ఇంక మా వాళ్ళు ఏరి అనగానే అప్పుడు దూత, నిన్ను తీసుకుని స్వర్గానికి వెళతాం, నీ వాళ్ళు అందరినీ అక్కడ చూద్దువు కానీ కంగారు పడకు, నాతో రా అని స్వర్గానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత స్వర్గంలో ఏం జరిగిందో ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.